ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు, యుగాలు మారినా శతాబ్దాలు మారినా ఫ్రెండ్ ఇస్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్షిప్ అనేది అనే దానికి బౌండరీస్. వేరెవర్ యు గో ఐఎమ్ దేర్ లాగా ఎక్కడైనా అంటే ఏ స్టేటస్ అయినా వాళ్ళకు ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాళ్ళు బీద వాళ్ళ, మధ్య తరగతి, లేకపోతే చాలా గొప్పవాళ్ళ, ఈ ఫ్రెండ్షిప్ అనేది అందరికీ ఒకటే, దాంట్లో ఏం తేడా లేదు. సో అంత మంచి కంటెంట్ తీసుకొని నాకు తెలిసి ఒక మంచి బ్యూటిఫుల్ ఎమోషనల్ సినిమా తీసుకుంటారు చంద్ర గారు. ఎందుకంటే ఆ గంట టైటిల్ తోట ఒక మంచి కథ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రెండ్ తో ఉండే రిలేషన్స్, ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేనివి చాలా విషయాలు మనం ఫ్రెండ్స్ తోటి చెప్పుకుంటామండి. ఇలాంటి ఫ్రెండ్ మీద నేను సంపంగిలో ఒక చిన్న పల్లవి చేశాను. యాక్చువల్గా కనెక్టెడ్ టు ఇద్దరు ఫ్రెండ్స్, ఏజ్ బార్ ఫ్రెండ్స్. అది చలపతి గారు అండ్ రంగనాథ్ గారి మధ్యలో ఉంటుంది. స్నేహానికి సాటే లేదురా, ఏ బంధం పోటీ కాదురా, కండాలే మారిపోయిన స్నేహానికి అర్థం మారునా. ఇలా పాట కనెక్ట్ అండి. సో ఇంత మంచి టైటిల్ తీసుకొని మంచి చిత్రం, చాలా ఆల్మోస్ట్ నేను పాటలు విన్నానండి. చంద్ర గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఆడియో మంచి హిట్ అని విన్నాను, హిట్ అవుతుంది. ఎందుకంటే అంత మంచి పాటలు, మంచి ఫీల్ గుడ్ సినిమా, ఫీల్ గుడ్ పాటలు. నాకు వినిపించిన 3 పాటలు మంచి ఫీల్ గుడ్. అందులో సునీత గారిది చాలా చాలా బాగుంది. నేను ఇప్పుడు వినలేకపోవచ్చు, నాకు ప్రీవియస్ గా వినిపించారు చంద్ర గారు. సో ఈ చిత్రంతో ఒక మంచి స్టాండర్డ్ ప్రొడ్యూసర్ గా మారి చాలా చాలా చిత్రాలు చేసి అందులో నేను పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అంటే ఎక్కడో అనాథాలలో లండన్ లో ఉండి తెలుగు మీద మమకారంతో ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ చేశారు. అది నాకు చెప్పడం అప్రస్తుతం, కానీ తెలుగు మీద కూడా మమకారంతో ఇక్కడికి వచ్చి ఇంత రిస్క్ తీసుకొని ఒక మంచి చిత్రం నిర్మించి ఇంతమందికి ఆపర్చునిటీస్ ఇచ్చి ఒక మంచి ట్రెండ్, అంటే ఫ్రెండ్ మారడు కాబట్టి ట్రెండీగా ట్రెండ్ సెట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేకపోతే దేవుడు మనకి ఇస్తే ఒక మాత్రమే పాడతాను. యాక్చువల్గా ఆ పాట నేను పాడలేదు, కుమార్ సాన్ గారు పాడారు. దేవుడు వరం అందిస్తే నేనే కోరుకుంటాలే, నిదురలోను నిన్నే నీడై చేరుకుంటాలే. కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందం, తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం, నా ఊపిరి చిరునామా నువ్వే. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. అలాగే ఈ చిత్రంలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, అలాగే హీరో హీరోయిన్స్, whoever acted in the film and whoever take part of the film, అందరికీ మంచి విజయాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ ఫ్రెండ్ మారడు ట్రెండ్ సెట్ చేసి మా చంద్రతో ఒక 10 చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈ సినిమా టైటిల్ నుంచి ట్రెండ్ కొత్తది సెట్ చేస్తుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఏ సినిమాని తొందరగా యాక్సెప్ట్ చేయాలి అంటే దాంట్లో మంచి కంటెంట్ ఉంటే కానీ, మ్యూజిక్ బాగుంటే కానీ యాక్సెప్ట్ చేయడం ఒక పెద్ద సంస్థ దీని వెనకాల ఉంది. అది ఆదిత్య మ్యూజిక్. నాకు ఇంకొక మంచి ఫ్రెండ్ నిరంజన్ గారు ఇక్కడ ఉన్నారు. నిరంజన్ గారు మంచి ఫ్రెండ్, నాకు అందరు ఫ్రెండ్స్ ఇక్కడ స్టేజ్ మీద. ఈయన తొందరగా యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఈజీగా దీంతో చాలా సినిమాలు ఇంత పనిచేస్తాం కాబట్టి. నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ యాక్సెప్ట్ చేసినంటే ఆడియో ఇస్ సూపర్ డూపర్ హిట్ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద సూపర్ డూపర్ హిట్ ఆఫ్ ది మూవీ Friend Marana, Friend Maradu, which is going to establish a new trend. All the best to the team
producer and the director in the group. Thank you. సార్ నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. ఒక ఆదిత్య నుండి వచ్చిందంటే ఫస్ట్ సక్సెస్ చేసినట్టే చంద్ర గారు. సో వాళ్ళ టేస్ట్, వాళ్ళు చేసే పబ్లిసిటీ చాలా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి చాలా ప్లస్. నిరంజన్ గారికి సందర్భంగా Now the song launch of నాగలా మూవీ కరెక్ట్ న్యాయం జరిగింది. ఫస్ట్ ప్రొడ్యూసర్ కలవడం, ఆయన యాక్సెప్ట్ చేయడం చాలా సంతోషం అనిపించింది. రెండు మూవీ గురించి మనం ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. నాకు ఆ సినిమా ఎందుకు చేయాలనిపించింది, రైట్ ఎందుకు పెట్టుకోవాలనిపించింది అంటే, నాకు ఒక 5 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ వెనకాల ఉన్నారు. వాళ్ళు వచ్చారు, నన్ను పుష్ చేసి వెనకాల వాళ్ళ ఫ్రెండ్స్. సో వాళ్ళు ఫ్రెండ్స్ 5 మందిని ఎంత ఫ్రెండ్షిప్ అంటే, డైరెక్టర్ హైదరాబాద్ స్టిల్ ఉన్నానంటే వాళ్ళే నాకు. సో అందులో ఒక ఫ్రెండ్ చనిపోయాడు, సురేష్ అని, చాలా మంచి ఫ్రెండ్. ఆయన స్మైల్ పోయేది లేదు. అప్పటి నుంచి నేను డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు మంచి ఫ్రెండ్షిప్ చేయాలి, లవ్ అనేది చాలా వరకు చరిత్ర సూసైడ్ అన్ని చేస్తుంటారు. చాలా వాల్యుబుల్. ఏ మనిషికి ఇవ్వని ఒక దేవుడు ఒక ఫ్రెండ్ ఇచ్చారు, మన ఎమోషన్ షేర్ చేసుకోవడానికి, దానికోసం అని. సో ఇలాంటి ఫ్రెండ్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఒక లవర్ గురించి అయితే చాలా మంది ఏదైనా ఏదైనా చాలా వరకు ఏడుస్తుంటారు, అడ్డాలు చేస్తుంటారు. ఒక ఫ్రెండ్ అని వాళ్ళు అంతే అయిపోయాలని చెప్పేసి దాన్ని చాలా చక్కగా ఫ్రెండ్ గురించి సబ్జెక్ట్ తీసుకున్నాను. సో నిజంగా ఫ్రెండ్షిప్ అనేది ఎంత గొప్పది, లవ్ అనేది ఎంత గొప్పది, ఈ 2 డిఫరెన్స్ చెప్పినట్టుగా అల్టిమేట్గా ఏంటంటే లవ్ అండ్ ఫ్రెండ్షిప్ కలదు, అవునా కదా? సో మరి లవ్ అంత డిఫరెన్స్ చరిత్రలు చాలా ఉన్నాయి. లైలా మజ్ను పార్వదేవత. మరి ఫ్రెండ్షిప్ ఎవరైనా ఒకరున్నారా? నా ఫ్రెండ్ వారు ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా ప్రేమవుతుంది. మనస్ఫూర్తిగా నమ్మిది ఫ్రెండ్స్ కి డెడికేట్ చేస్తూ ఈ సినిమాలు చేశానని మనస్ఫూర్తిగా అందరూ. ఈ సినిమాకి డైలాగ్స్ మాత్రం ఎక్సలెంట్ గా రాశారు ప్రభాకర్ గారు. ఒక్కొక్క డైలాగ్ నిజంగా బూతులు వస్తాయి, చెప్పడం కాదు కానీ చాలా ఎమోషనల్ బాగుంది. సో ఫ్రెండ్స్ ఈ సినిమాని చూసి సాంగ్ లిరికల్ సాంగ్స్ చాలా చేసి అందరూ బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఈ సినిమాలో రాబోయే సాంగ్ రాశాను నాగలా అని. ఈ సాంగ్ నాకు లక్ష్మణ్ ఆలోచించి చాలా బాగా రాశాను. మంచి బ్యూటిఫుల్ మెలోడీ, సింగర్ సునీత గారు పాడుతున్నారంటే ఎలా చేయాలి సాంగ్ అని చెప్పేసి ఆలోచించి అంత మంచి సాంగ్ రాశాను. అది నేను ఇప్పుడే చెప్పకూడదు, తర్వాత రిలీజ్ చేస్తాను. అయితే లక్ష్మణ్ మంచి కుర్రోడే కానీ బాగా మంచి ఒక ఏజ్ అయినా కానీ కుర్రోడు బాగా విషయం ఉన్నాడు. అది చెప్పినప్పుడు నాకు ఫ్రెండ్షిప్ అంటే మన లైఫ్ లో 100% హార్ట్గా మనం ఎక్కువగా ప్రేమించే ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్షిప్ గురించి ఇంత బాగా మంచి కథ తీశాడు. ఆ కథ పాయింట్ మొత్తం నాకు తెలుసు. ఇది పెద్ద మంచి హిట్ అవుతుందని 100% కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. రాబోయే సక్సెస్ కి, ఇప్పుడు విడుదల చేసే సాంగ్ కి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సక్సెస్ మూమెంట్ ఇన్ ఫ్యూచర్. హార్టీ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే, నా స్నేహితులను అడిగారు. నేను 10th క్లాస్మేట్ లో మంచి ఫ్రెండ్ ఉండేది నాకు, నాగవేణి పేరు. మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పటికీ మేమందరం టచ్ లో ఉన్నాము. స్నేహం అనేది ఎప్పటికీ చెక్కు చెరింది ఒక స్నేహం ఒకటే. ఎందుకంటే ప్రతి దానికి ఆల్టర్నేట్స్ ఉంటాయి, కానీ స్నేహానికి ఆల్టర్నేట్ ఉండదు. ఎందుకంటే ఒకటి మనసులో ఉన్నది షేర్ చేసుకునేది స్వచ్ఛమైన ఫ్రెండ్ తోటే. ఆ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఈ రోజులలో చాలా కల్తీ అయిపోయింది. ఇలాంటి కల్తీ అయిపోయిన ప్రపంచంలో ఒకప్పటి నుంచి, ఇందాక చంద్ర గారు మాట్లాడుతూ చెప్పినప్పుడు, ఒకప్పుడు సమయం ఉండేది, ఆరు బయట అందరు కూర్చొని 4 కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేది. ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ అయితే వాళ్ళు ఇక వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కొనసాగించేది తరతరాలు. మన మామ, మన అక్క, మన చెల్లె అనుకుంటూ పక్కన వాళ్ళకు కూడా చెప్తూ ముందరకు పోయే ఆ స్నేహం. అట్లా మా ఇంట్లో కూడా, మా ఊళ్ళో కూడా, మా జమీందారుల ఫ్యామిలీ అట్లా మా ఊళ్ళో లేదంటే అక్కడ వెళ్ళము, లేదంటే మా ఊళ్ళో మన తేడా లేకుండే. పక్కన కూర్చున్న వాళ్ళకి ముస్లింస్ అయినా సరే అత్తమ్మ మామ అనుకుంటూనే తిరిగేది. అట్లా స్నేహం అనేది ఒక
కులం కానీ మతం కానీ లేకపోతే మన కులంలోనే చేయాలి స్నేహము, మన కులంలోనే పెళ్లి చేసుకోవాలి, మన కులంలోనే పలకరించాలి అని కుల మత భేద వివేకాలు చూపకుండా ఉండేది ఒక స్నేహం ఒకటే. కాబట్టి స్నేహానికి అంతం ఆది లేదు. మంచి మంచి కుచేలుండి శ్రీకృష్ణ పరమాత్ముడు లోపల గర్భంలో ఉన్నప్పుడు రమణీయలేదు ఎవరు, రాకపోయేసరికి శ్రీకృష్ణుడు వెతుకుంటూ కుచేలు దగ్గరకు వచ్చి అష్టాశ్వరాలు ఇచ్చాడు. అంటే అంత గొప్ప నీ స్నేహం అనేది. ఏ సినిమానైనా సక్సెస్ అవుతారో కాదో నాకు తెలియదు. కొన్ని సెంటిమెంట్లను బట్టి అది సక్సెస్ అవుతుంది, కొన్ని సెంటిమెంట్లు బాగాలేకపోతే దాన్ని ఫెయిల్యూర్ చేస్తారు ఆడియన్స్. సో కానీ స్నేహం అనేది ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు ఆడియన్స్. కాబట్టి మంచి స్నేహానికి మరణం లేదు, అట్లనే మంచి మూవీకి ఎప్పుడైనా సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని అందరూ ఆదరించాలి, అతి ఘన విజయాన్ని చేకూర్చాలని మనసారా ఆడియన్స్ ని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్టర్డే నైట్ లక్ష్మణ్ గారు కాల్ చేశారు, సార్ మీరు రావాలి షో ఉంది అంటే నేను అడిగాను మూవీ సినిమా ఏంటంటే చెప్పారు. రియల్లీ అప్రిషియేట్ లక్ష్మణ్, వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ చంద్రు. సో ఇక్కడికి వచ్చినాక యాక్చువల్లీ సాంగ్ చూడగానే నేను రియల్లీ షాక్. ఇట్స్ వెరీ నైస్ సాంగ్. సో ఈ మధ్యలో బలగం సినిమాలో ఒక సాంగ్ చూశాను, లాస్ట్ 2 minute సాంగ్ ఎంటైర్ తెలంగాణను కుదిరిపేసింది అన్నమాట. సో ఇలా ఈ సాంగ్ చూడగానే మళ్ళీ నాకు స్ట్రైక్ అయింది, నెక్స్ట్ రెవల్యూషన్ సాంగ్ ఎంటైర్ తెలంగాణ ఆంధ్ర అండ్ ఎంటైర్ ఇంటర్నేషనల్. సో న్యూ సిచ్యువేషన్ కాబట్టి సో అక్కడ చూస్తారు మన తెలుగు వాళ్ళు కంపల్సరీ ప్రతి సినిమా చూస్తారు. ఇక్కడ ఎవరు మన వాళ్ళందరూ మొబైల్లో ఓటీటీలో వస్తారు, కంపల్సరీ మూవీకి వెళ్తారు. సాటర్డే ఫ్రైడే వచ్చిందండి ప్రతి ఒక్కరు మూవీకి వెళ్తారు. సో ఈ మూవీ ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ కంపల్సరీ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఎస్పెషల్లీ చంద్రు గారి గురించి చెప్పాలనుకుంటే ఒక విలేజ్ అండ్ కోరుకొండ స్కూల్ అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సో ఇంటర్నేషనల్ లెవెల్లో యూకేకి వెళ్ళి మళ్ళీ ఈ కనెక్టెడ్ డాట్స్ బ్యాక్. So he has really knowledge, he has been writing songs and financing, direction like so అన్ని కలిసి ఉన్న ఒక పర్సనాలిటీ చంద్రు గారు. I'm really good to see you, admire you. So and also is, as he said, he is like my friend. So not only for Lakshman, he is friend to everyone in this world. He has such a vision, he has such a visualization. So in a plain screen he draw a beautiful art. So he could have what he has to done. So అలాంటి ఆర్ట్ కలిగిన వ్యక్తి లక్ష్మణ్ గారికి సపోర్ట్ ఉండడం అదృష్టము. And also he utilized his skills in a young age and he directed a movie. It's going to be super hit. మీరు చూస్తే ఈ రోజులలో ఇంతకుముందు భాస్కర్ గారు చెప్పినట్టు మన ఫ్రెండ్షిప్ అనేది రోజు రోజు తగ్గుతుంది అని అనుకుంటున్నారు. నేను గూగుల్ ఫేస్బుక్ లో వర్క్ చేసినప్పుడు డెవలప్ సోషల్ మీడియా ఓన్లీ, యూట్యూబ్ ఫేస్బుక్ ఎలా చేయాలని. యాక్చువల్లీ వి బిల్డ్ దట్ సోషల్ మీడియా టు కనెక్ట్ ద పీపుల్, టు షేర్ ద ఎమోషన్స్, టు షేర్ ద లవ్, టు షేర్ ద ఫ్రెండ్షిప్. But we need to use in a positive way, not in a negative way. So చాలా మంది అంటే యూట్యూబ్ లో షార్ట్స్ కానీ ఫేస్బుక్ లో రీల్స్ కానీ నెగిటివ్ వస్తే ఇలా రీల్ చేసుకుంటే నెగిటివ్ వెళ్ళిపోతుంటది. సో అలా మనం డివైడ్ కాకుండా సో మనం ఫ్రెండ్షిప్ రిలేటెడ్ సెర్చ్ చేసినప్పుడు ద బ్యాక్ ఎండ్ అల్గారిథం అనేది ఫ్రెండ్షిప్ సంబంధించిన వస్తుంది. మీరు చూడండి, మీరు ఫ్రెండ్ కానీ ఒక కీవర్డ్ కొడితే దానికి రిలేటెడ్ మూవీస్ వీడియోస్ వస్తాయి. అప్పుడు లక్ష్మణ్ మూవీ కూడా వస్తుంది, ఆ సాంగ్ వస్తుంది. సో మీరు ఒకవేళ హేట్రేట్ వర్డ్ కొడితే హేట్రేట్ రిలేటెడ్ షార్ట్స్ రీల్స్ వస్తాయి. సో ఇండైరెక్ట్లీ యు ఆర్ గోయింగ్ టు ట్రాప్ టు ఎమోషనల్లీ బాండింగ్ దట్. సో ఫర్ దట్ రీజన్ as pastor is thinking, we are not connecting, disconnecting. Due to that is people are disconnect.
సో మనం ఎప్పుడైనా మీరు ఇది ఓటీటీలో మొబైల్లో సినిమాకి వెళ్ళండి, సాటర్డే సండే మీ ఫ్రెండ్స్ చెప్పండి, సో దట్ యూ విల్ బి డిస్కనెక్టెడ్ ఫర్ సమ్ టైమ్ with the social media and you can be spent with a good movie. And also నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్న ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ మీద వచ్చిన మూవీస్ చాలా సక్సెస్ అయినాయి. మీరు చూస్తే హ్యాపీ డేస్ అయినా కొన్ని సాంగ్స్ ఒక 30 years బ్యాక్ స్నేహం వేళ జీవితాన్ని అనే ఒక సాంగ్ ఉండేది. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సాంగ్స్ కాంపిటీషన్ లో వాళ్ళు వచ్చి పాడేది సాంగ్. కానీ ఇప్పుడు కూడా సోషల్ మీడియా చూస్తే బ్యాక్గ్రౌండ్ టోన్స్ పెట్టుకుంటున్నారు కదా అందరూ, మంచి మంచి వీడియోస్. ఇప్పుడు కమింగ్ టు దిస్ మూవీ, ఈ సాంగ్ లో ఈ ఇండియాలో ఉన్న తెలుగు వారందరూ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకుంటారని వాళ్ళ సీన్స్ అని అనుకుంటున్నాను. తప్పకుండా హిట్ అవుతుంది. ఐ యామ్ రియల్లీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ అండ్ థాంక్స్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సీయింగ్ దట్ యాక్చువల్లీ నేను మూవీస్ తక్కువ చూస్తాను. ద ఫస్ట్ టైం నేను ఒక మూవీ ఇక్కడికి చూడడం. లక్ష్మణ్ గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ all are so very lovable and all movie unit are so important. Thank you so much. Thanks everyone. Thank you. అంటే మిమ్మల్ని ఇంకా అక్కడ నుంచి వస్తే కొంచెం అనిపించింది కానీ ఇక్కడ నుంచి వస్తే టిక్ 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 కొట్టుకుంటుంది. సో అందరికి నాకు ఇష్టమైన ఫుడ్ మీకు వస్తుందండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో వ్యాలంటైన్స్ డే కాదు, సో మాకు స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తున్న వారికి చాలా బాగుందండి. అది ఒక లిరిక్ పాడారు, ప్రేమ అంటే అనుకున్నాను ముడిగినే సంథింగ్ ఏదో నాకు, అది ఒకసారి చెప్తారా? ఓ